ఆర్సీబీ అంటేనే ప్రతిసారి భారీ అంచనాలు ఉంటాయి, కానీ ఫలితాలు భిన్నంగా ఉండేవి. ఈసారి అలా కాదు. అంచనాలకు మించి ఫ్యాన్స్కి విజయాలతో కిక్కిస్తుంది ఆర్సీబీ టీం. ఏళ్లకు ఏళ్లుగా విజయడంక మోగించలేని చోట కూడా భారీ విజయాలను ఖాతాలో వేసుకుంటుంది. కేకేఆర్ పైన ఈడెన్ గార్డెన్స్లో 5 సంవత్సరాల తర్వాత విజయాన్ని నమోదు చేస్తే, చెపాక్లో ఏకంగా 17 ఏళ్ల తర్వాత సిఎస్కేను చిత్తు చేసింది. ఇక తాజాగా వాంఖేడేలో ముంబై పైన సంచలన విజయాన్ని నమోదు చేసిన ఆర్సీబీ జట్టు దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత వాంఖేడేలో గెలిచింది అంటే అర్థం చేసుకోవచ్చు ఈసారి ఆర్సీబీ టీం ఎంత పటిష్టంగా ఉందో. ఈ సీజన్ లో హోమ్ గ్రౌండ్ కాకుండా బయట ఆడిన మూడిట్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టి 13 సంవత్సరాల తర్వాత పంజాబ్ పేరిటున్న రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. పెద్ద పెద్ద టీమ్స్ అయిన సిఎస్కే, ఎంఐ, అదేవిధంగా కేకేఆర్ వంటి జట్లకే బయట ఆడిన మూడిట్లోనూ గెలిచిన రికార్డ్ లేకపోగా ఆర్సీబీ సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఓవరాల్ గా ఫిల్ సాల్ట్ నుంచి జితేష్ శర్మ వరకు బ్యాటింగ్లో దుమ్ము లేపుతుంటే, బౌలింగ్లో భువి, యశ్ దయాల్, జోష్ అజరుడ్తో పాటు కృణాల్ పాండ్యా అద్భుతంగా రాణిస్తూ ఆర్సీబీ విజయాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సీజన్లో ఆర్సీబీ ఏ ఒక్కరిపైన ఆధారపడకుండా ఓవరాల్గా రాణిస్తుండడమే టీం విజయాలలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం, ఆర్సీబీకి ఈ సీజన్లో అతిపెద్ద బలం కెప్టెన్ రజత్ పాటీదార్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కెప్టెన్గా రాణిస్తూ అదేవిధంగా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తుండడమే ఆర్సీబీ విజయంలో అతిపెద్ద పాత్రను పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.